తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద స్ట్రోక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా హ్యాండిల్ చేసింది. కాంగ్రెస్లో ఏదైనా తప్పులు జరిగినా కూడా మీనాక్షి మేడం ఎప్పటికక్కడ సెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అటు ఇటు అయినా కూడా మీనాక్షి మేడం వాళ్ళని గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. సో మీనాక్షి మేడం పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆమె పైన అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాల ఆరోపణలు లేవు. ఆమె నిజాయితీగా పనిచేసింది. రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి మేడంని తెలంగాణ నుండి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. మీనాక్షి పైన వార్తలు రాపించిండు. మీనాక్షి నటరాజన్ ఏమన్నా సీఎమా, ఆమె సెక్రటేరియట్కి ఎట్లా వస్తుంది, ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎట్లా పోతుంది, మీనాక్షి మేడం చెప్పినట్టు మంత్రులు ఎందుకు వినాలి, ఆమె పార్టీ వివరాలు చూసుకోవాలి కానీ ప్రభుత్వంతో ఆమెకేం పని అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో వార్తలు వేయించిండు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లలో వార్తలు కూడా రాపించే కార్యక్రమం చేసిండు. మీనాక్షి మేడం కూడా అధిష్టానానికి చెప్పారు, రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు కూడా ఇచ్చిరు గతంలో అనేది వినబడిన చర్చ. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నా పైన కుట్ర చేస్తున్నాడు, వార్తలు రాపిస్తున్నాడు, ఆమె ఎవరు ఈమె ఎవరు అని చెప్పి నా పైన కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే అధిష్టానం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పారు, మీనాక్షి మేడం ఎట్లా చెప్తే మీరు అట్లా వినాలి, ప్రభుత్వం అయినా పార్టీ అయినా మీనాక్షి మేడం చెప్పినట్టు వినండి, ఆమె చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్పి మీనాక్షి మేడంని సపోర్ట్ చేస్తూ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చారు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాల్సిందే అని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి తప్పని పరిస్థితులలో మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి విన్నాడు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. మీనాక్షి మేడం ఏదన్నా మీటింగ్లు పెట్టినా, ఏదైనా ప్రోగ్రాంలు కండక్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోకపోతుండే. కానీ మొన్న మీనాక్షి నటరాజన్ పిఎస్సి మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి ఫస్ట్ పోయి కూర్చున్నాడు. ఫస్టే రేవంత్ రెడ్డి ఉన్నాడు. కారణం ఏంది, రేవంత్ రెడ్డికి సిమ్టమ్స్ మొత్తం అర్థమైపోయింది. గత హైకమాండ్ సిమ్టమ్స్, హైకమాండ్ హింట్ ఇస్తున్నారు. హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇండికేషన్స్ పంపిస్తున్నారు. ఏమని, 6 నెలల్లో దించేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి పోతుంది. అందుకే రేవంత్ రెడ్డిగా హుటాహుటిన మీనాక్షి మేడం చెప్పినట్టు వినడం స్టార్ట్ చేసిండు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఇంకా మంత్రులకు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న గాంధీ భవన్లో పిఎస్ మీటింగ్లో. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా నేను వింటా, మంత్రులు వినాలి, ఎమ్మెల్యేలు కూడా వినాలి, మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా ఫాలో కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిండు. ఇంకా విచిత్రం, మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మీనాక్షి మేడం చెప్పినట్టు వింటున్నాడు.